గైస్ రీసెంట్‌గా కొన్ని రోజుల క్రితం క్రికెట్‌లో ఒక అద్భుతం అయితే జరిగింది. అదేంటంటే 27 సంవత్సరాల తర్వాత వెస్టిండీస్ ఆస్ట్రేలియాకెళ్ళి ఆస్ట్రేలియాని టెస్ట్ మ్యాచ్‌లో ఓడించడం. ఇంత అద్భుతం జరగడానికి మెయిన్‌గా రీజను ఇంక అతనెవరో కాదు షమర్ జోసెఫ్. మనోడు రీసెంట్‌గా ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో ఇతను ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు స్టార్కేసిన బాల్ బొటనవేలుకి తగిలి బొటనవేలైతే పగిలిపోవడం జరిగింది. అయితే ఈ షమర్ జోసెఫ్ బొటనవేలు పగిలిపోయినప్పటికీ కుట్లు వేసుకుని మరి బౌలింగ్ వచ్చి మెయిన్ క్రూషియల్ వికెట్లు అయితే తీయడం జరిగింది. అది కూడా ఆస్ట్రేలియా పిచ్చెస్ లో ఆస్ట్రేలియా మీద ఎనీవన్స్ గేమ్ అన్నప్పుడు 7 వికెట్లు తీసి వెస్టిండీస్ గెలవడానికి కీలక పాత్ర పోషించాడు. అయితే ఇంత మంచి బౌలింగ్ చేస్తున్న షమర్ జోసెఫ్ కి మన ఐపీఎల్ లో కూడా కాంట్రాక్ట్ దొరికేసింది. లక్నో సూపర్ జైంట్స్ 2024 ఐపీఎల్ కి మార్క్ వుడ్ ప్లేస్ లో షమర్ జోసెఫ్ ను అయితే తీసుకున్నారు. ఈ న్యూస్ అఫీషియల్ గా ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. అందుకే ఫాస్ట్ గా మీకు అప్డేట్ ఇచ్చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నా. 2024 ఐపీఎల్ కి షమర్ జోసెఫ్ లక్నో సూపర్ జైంట్స్ కి ఆడబోతున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ ఇతన్ని 3 కోట్ల పెట్టి అయితే తీసుకున్నారు. షమర్ జోసెఫ్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పడం జరిగింది. షమర్ జోసెఫ్ 2024 ఐపీఎల్ ఆక్షన్ కి వచ్చాడు. అతన్నేమో షార్ట్ లిస్ట్ కూడా అయ్యింది అని, ఇంకా అలాగే ఏదో ఒక మంచి టీము ఇతన్ని కొంటారని కూడా చెప్పడం జరిగింది. అలాగే షమర్ జోసెఫ్ ని లక్నో సూపర్ జైంట్స్ కొనేశారు. ఈ న్యూస్ లక్నో సూపర్ జైంట్స్ కి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇతను లక్నోలోకి రావడంతో లక్నో బౌలింగ్ డబల్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఇంకేలా ఇంటర్నేషనల్ ఇంకా ఐపీఎల్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో ఉంటుంది. మీరు మేము చెప్పే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండాలి. అప్పుడే నేను చెప్పే అప్డేట్స్ మీకు ఫాస్ట్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.